హలో ఫ్రెండ్స్, రీసెంట్గా అప్డేట్ వచ్చిన ప్రకారం మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప మ్యాన్ తగ్గట్లేదు. థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ బొమ్మ పడింది. దాదాపు 1800 కోట్లు మూవీ కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతుంది. దాదాపు చాలా రికార్డు స్థాయిలో అటు ఇంగ్లీష్ వర్షన్ అందరూ చూస్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అవుతుంది. సో రీసెంట్గా జరిగిన థ్యాంక్స్ మీటింగ్ పుష్ప, అందులో అల్లు అర్జున్ గెటప్ చూశారు కదా, చాలా బాగుంది. ఆ గడ్డం అంతా తీసేసి లాస్ట్వే అంతకుముందు ఎలా ఉన్నాడో అలా తయారయ్యాడు. సో ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా జరుగుతుంది. కానీ ఇంకొక సినిమా అప్డేట్ వచ్చింది. అదే మనకు తెలుసు కదా, అప్పట్లో షారుఖ్ ఖాన్తో జవాన్లో ఒక ఇంపార్టెంట్ రోల్స్ ఉందని కథనాలు వినిపించాయి, ఒక గాసిప్స్. కానీ అది అక్కడికి ఆగిపోయింది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త మూవీ కన్ఫర్మ్ అని అంటున్నారు. అది కూడా అట్లీ డైరెక్షన్లో. సో అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటిస్తారు అనేది ఒక సస్పెన్స్గా ఉంటుంది. కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిందని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. సో త్రివిక్రమ్ తర్వాత నెక్స్ట్ మూవీ తప్పకుండా అట్లీతోనే ఉంటుంది సినిమా. నాకైతే అదే అనిపిస్తుంది. ఎందుకంటే అట్లీ విజయ్తో 3 సినిమాలు చేశాడు, జవాన్ షారుఖ్ ఖాన్తో. సో రాజారాణి సినిమా డైరెక్టర్. సో ఇలా అన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలే, అదిరింది. సో ఈసారి అల్లుతో తీసే సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుందంట. సో కథ సంప్రదించి జరిగిందట, కథ చరిత్రలు అన్నీ జరిగాయట. సో అల్లు అర్జున్ కూడా ఓకే అన్నాడు. ఈ స్క్రిప్ట్ బాగా నచ్చిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మేబీ తప్పకుండా ఈ 2025 లాస్ట్లో షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది, లేదా 2026లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తాన్ని మీద మంచి అప్డేట్ అని చెప్పాలి. ఎందుకంటే అట్లీ డైరెక్షన్ నేను కూడా చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్తో తీస్తా అనుకున్నాడు, కానీ కుదరలేదు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్తో పక్కా చేస్తాడు. ఇంకా అందులో షారుఖ్ ఖాన్ కూడా నటించే అవకాశం ఉంది. సో మేబీ ఇది ఎంతవరకు వర్క్ ఉంటుంది చూడాలి. కానీ వీళ్ళ కాంబినేషన్ మాత్రం క్రేజీ ఉంటుంది. అట్లే మీకు తెలిసిందే, రాజారాణి అదిరింది, పోలీస్, బిగిల్, జవాన్, రాజారాణి ఇవన్నీ సినిమాలు బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్. తమిళ టాప్ డైరెక్టర్ షారుఖ్ ఖాన్తో జవాన్ సినిమా దాదాపు 1100 కోట్లు కలెక్ట్ చేసింది. సో తప్పకుండా ఇది వేరే రేంజ్గా ఆయన మేకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అట్లే చూడడానికి బ్లాక్గా ఉన్నా కూడా టాలెంట్ అండ్ ఫోకస్ ఎంతమంది వచ్చినా ఆయన రేంజ్ ఇంకా ఉంటుంది అట్లే. సో ఆయన వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను కూడా ఆయన అభిమాని అట్లే. సో ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ పక్క. సో త్రివిక్రమ్ సినిమా తర్వాత వేరే కాంబినేషన్ జరుగుతుంది. సో కొత్త వర్షం లైక్ చేయండి, షేర్ చేయండి.